ఏంటండి తలపతి విజయ్ పార్టీ ఇటీవల తమిళగ వెట్రి కళగం ఏంటి మొత్తం అందరూ రాజకీయాల్లోకి చిన్నంగా ప్రవేశిస్తూ ఉన్నారు సినిమా స్టార్స్ అందరూ. మరి ఏమన్నా అక్కడ విజయ్ ఆ మాట అన్నాడు, ఇక్కడేమన్నా ఇందాక పుష్ప 2 కూడా పరోక్షంగా ఏదో నాకు అభిమానించే వాళ్ళ కోసం నేను వెళ్ళాలి అని అది ఎక్కడో తగిలేట్టుగా అన్నాడు. అట్లాగే నన్ను పిలుస్తున్నారు కొంతమంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. ఏంటి మొత్తానికి ఎక్కడో ఏదో తగులుతూ ఉంది. సరే ఫస్ట్ ముందు విజయ్ చెప్పండి, ఏంటి విజయ్కి అంత స్పేస్ ఉందా, అవసరం ఉందా రాజకీయాల్లోకి? అంటే యాక్చువల్గా అంటే తమిళనాడులో సినిమా రంగాన్ని రాజకీయాలు అంటే తెలుగులో కూడా ఉన్నా కానీ అండి తమిళనాడులో ఇంకా బాగా పెనవేసుకుపోయిన ఒక బంధం ఉందండి. ఇప్పుడు ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు, కరుణానిధి కావచ్చు, వీళ్ళందరూ కూడా సినిమా రంగంలో మంచి అనుబంధం ఉండి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, షైన్ అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారండి. ఆ అభిమానులకు చూపించేటువంటి ఆదరణను చూసి చాలామంది ఏం చేస్తున్నారంటే విజయకాంత్ లాంటి వాళ్ళు పార్టీ పెట్టారు, ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారండి. ఆ తర్వాత రజనీకాంత్ పెడతానని ఊరించి ఆయన ఎందుకో మొత్తానికి బ్యాక్ స్టెప్ వేశారు. కానీ కమల్ హాసన్ రజనీకాంత్ కంటే ఒక అడుగు ముందుకేసి పార్టీ పెట్టారు, దెబ్బతిన్నారండి. ఇప్పుడు డిఎంకే పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇక అలాగే చూస్తే శరత్ కుమార్ అండి, అతను పార్టీ పెట్టాడు, కొన్ని సీట్లు అయితే సంపాదించుకున్నాడు, కానీ ఆ తర్వాత దాన్ని నడపలేక మన బీజేపీలో విలీనం చేశారు. అలా సినిమా రంగానికి చెందిన చాలా మంది, ఇప్పుడు రాజేంద్రన్ కావచ్చు, సింబు ఫాదర్ రాజేంద్రన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీలు పెట్టి దెబ్బతిని సైలెంట్ అయిన వాళ్ళు. కానీ విజయ్ కండి ఎప్పటి నుంచోనండి, అంటే అతను అక్కడ రాజకీయాలతో విసిగి వేసారి ఉండటం కావచ్చు, అతను సినిమా రంగంలో చేసే ప్రయాణంలో అతనికి తగిలిన ఎదురు దెబ్బల కారణంగా కావచ్చు, ఎందుకో పార్టీ పెట్టాలని బాగా మనసులో పడిపోయిందండి. అయితే ఒక్కసారిగా ఏదో బ్లాస్ట్ లాగా చేయడం కాకుండా ముందు పార్టీ పెట్టి 2026లో అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయండి. అందుకనే పార్టీని ఫిబ్రవరిలో అనౌన్స్ చేసినా కానీ అతను తొందరపడి పార్లమెంట్కి ఎలక్షన్స్లో నిలబడకుండా నిదానంగా స్టెప్ బై స్టెప్ వెళ్దాము అని చెప్పేసి ఈ రోజున పథకాన్ని ఆవిష్కరించారు. అందులో ఏంటంటే వాగై చెట్టు, ఆ పక్కనే 2 మన ఏనుగులు ఘీంకారం చేసినటువంటి 2 ఏనుగులను పెట్టారు. అంటే తమిళ సంస్కృతికి ప్రతిబింబించేటువంటిది వాగై చెట్టు అండి. అంటే ఎవరన్నా రాజులు విజయోత్సాహాన్ని జరుపుకునే క్రమంలో ఆ వాగై పూలని దండగా వేసుకుంటుంటారు అని చెప్పేసి తమిళ చరిత్ర చెప్తుందండి. కాబట్టి తన పార్టీ తమిళ సంస్కృతికి, తమిళ సాంప్రదాయాలకి ప్రాధాన్యం ఇస్తుందని విజయ్ చెప్తున్నాడండి. సార్ 2026లో ఏ స్థాయిలో అతను పోటీ ఇస్తాడు డిఎంకేకి, ఎందుకంటే ప్రస్తుత అధికారంలో ఉంది ఆ పార్టీ కాబట్టి దానికి ఎంత పోటీ ఇస్తాడన్న చూడాల్సి ఉంటుంది. రైట్ ఓం గారు.